జమ్మూ కాశ్మీర్లో మరో ఉగ్రవాదుల దాడి దేశం మొత్తం ఉలికిపడేలా చేసింది. చాలా రోజులుగా ప్రశాంతంగా కనిపిస్తున్న జమ్మూ కాశ్మీర్లో మరోసారి రక్తపాతం జరిగింది. ఈ ఫోటోలో కాశ్మీర్ దాడిలో తీవ్ర గాయాలతో చనిపోయిన ఒక భారతీయుడు. తన పక్కనే దీనంగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతుంది తన భార్య. వాళ్ళకి పెండ్లై కొన్ని రోజులే అవుతుంది. కాశ్మీర్ లో కొన్ని రోజులు ఆనందంగా గడుపుదామని వెళ్లారు. కానీ ఆ ఆనందం ఇలా కడదాకా దుఃఖాన్ని మిగుల్స్తుంది అని అనుకోలేదు. మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో గడపడానికి వచ్చారు. వీరితో పాటు వందల మంది టూరిస్టులు అక్కడికి వచ్చారు. అలాంటి చోట ఏప్రిల్ 22న మధ్యాహ్నం సమయంలో ఉగ్రవాదులు లోకల్ పోలీస్ యూనిఫామ్ లో వచ్చి చుట్టుముట్టారు. చూస్తూ ఉండగానే నిమిషాల్లో వాళ్ళపై కాల్పులు జరిపారు. అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ దారుణమైన అటాక్ లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు కొంతమందికి గాయాలు అయ్యాయి. ఈ టూరిస్టుల్లో ఆడపిల్లలు, చిన్న పిల్లలు భయంతో వణికిపోతున్నారు. ఉగ్రవాదుల దాడి తర్వాత కాపాడడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీని చూసి కూడా ఉగ్రవాదులు అనుకుని భయపడుతున్నారు. ఇవన్నీ చూసిన మన దేశ ప్రజలు ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు. టూరిస్టులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు వారి పేర్లు తెలుసుకుని హిందువులను మాత్రమే చంపేశారు. కొందరు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి ముస్లిం పేర్లు చెబితే సుంతి చేశారా లేదా అని పాయింట్ విప్పించి మరి చూసి మరి చంపారు. ఈ విషయాలన్నీ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలతో బయటపడ్డ బాధితులే చెప్పారు. కొత్తగా పెళ్లి చేసుకుని కాలపారాని ఆరకముందే తీరని శోకం మిగిలింది. హర్యానాకి చెందిన వినయ్ నర్వాల్ 16న పెళ్లి చేసుకున్నాడు. తన భర్త మృతదేహం ముందు కూర్చొని కన్నీళ్లు పెడుతున్న తనని చూస్తుంటే మనసు కదిలిపోతుంది. అలాగే ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటక చెందిన టూరిస్టులు ఈ దాడిలో చనిపోయారు. పర్వతాల మధ్య ఈ బైసర ప్రాంతం ఉన్నందువల్ల ఆ ప్రదేశానికి వెళ్లడానికి గుర్రాలు వాడుతారు. దాడి జరిగిన తర్వాత కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళని గుర్రాల మీద మరియు హెలికాప్టర్ లో తరలించారు. కండ్ల ముందే భర్తలను చంపేస్తుంటే తట్టుకోలేక మమ్మల్ని కూడా చంపనని బ్రతిమిలాడగా మిమ్మల్ని చంపం, ఇలాగే ఏడుస్తూ వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అని మాట్లాడారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాలకు పోలీసులు మరియు ఆర్మీ చేరుకుంది. దాడులు చేసింది ఎవరంటే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఇ తయ్యబా అనుబంధంలోని TRF దాడి చేసినట్టు ప్రకటించుకున్నది. కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. స్టార్టింగ్ ఆన్లైన్ ఉగ్ర కార్యకలాపాలు చేసిన ఈ సంస్థ ఆ తర్వాత లష్కర్-ఇ తయ్యబా వంటి కొన్ని ఉగ్రవాద సభ్యులను చేర్చుకొని భౌతిక గ్రూప్ గా ఏర్పడింది. 2019లో ఏర్పాటైన నుండి TRF దాడులు చేస్తూనే ఉంది. కాశ్మీర్ ప్రాంతంలో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఈ సంస్థ కాశ్మీర్ పండితులను, సిక్కులను, హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుంది. కాశ్మీర్ ముస్లింలదే అని అక్కడ వేరే మతస్థులు ఉండకూడదని హెచ్చరిస్తుంటుంది. దాడులు ఇప్పుడు ఎందుకు చేశారంటే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ కి టూరిస్టులు రావడం మొదలు పెట్టారు. అలాగే కోట్ల మంది హిందువులు పవిత్రంగా పూజించుకునే అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించాలనేది ఆ ఉగ్రవాదుల ముఖ్య ఉద్దేశం. 38 రోజుల పాటు జరిగే యాత్ర జూలై 3 నుండి ప్రారంభమయ్యే యాత్ర కోసం ఇండియన్ ఆర్మీ ఏకంగా 60,000 కంటే ఎక్కువ మంది CRPF మరియు BSF జవాన్లను బందోబస్తుగా ఏర్పాటు చేసింది. ఈ దాడి వల్ల ఆ ప్రాంతానికి వెళ్లకుండా భక్తులను అడ్డుకోవచ్చని వారి ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.